నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 18వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీకు అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు. సమష్టి నిర్ణయం మీకు విజయాన్ని ఇస్తుంది. కీర్తి లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటున్నాయి. స్థిరచరాస్తులు ఏర్పడతాయి. కొన్ని సమస్యల నుంచి మీకు విముక్తి పొందుతారు. బుద్ధిబలం చాలా అవసరం. ఏమరపాటుతో మీకు నష్టం కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురు కాబోతూ ఉన్నాయి. వాటిని ముందుగానే పసుగట్టి జాగ్రత్త పడితే సరిపోతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. మంచి పనులు చేసి మీరు విజయం అందుకుంటారు. కొందరి వలన మీకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలలో మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. శత్రువుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. శాంత చిత్తంతో మీరు వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో మీకు మేలైన ఫలితాలు ఉంటున్నాయి. మొహమాటం వలన నష్టపోయే ప్రమాదం ఉంది. వృషభ రాశి వ్యక్తులకు అవసరమైన విధంగానే డబ్బులను ఖర్చు పెట్టాలి. అనవసరమైన వాటికి డబ్బులను ఖర్చు పెట్టకూడదు. మీ యొక్క ఖర్చులను నియంత్రించుకుని డబ్బులను పొదుపు చేయడం ఈ రోజు నుండే మొదలు పెట్టండి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు కాస్త ఆందోళనకు గురి అవ్వచ్చు. ఇక ఏదైనా సామాజిక సమావేశంలో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా మీకు సంతోషం కలిగించే విషయాలను వింటారు. మీ మనస్సుకు కాస్త ఆహ్లాదకరంగా మారుతోంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. సంతానపరంగా మీరు రేపటి రోజున శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి. అలాగే మీ ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక మీకు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది. అదేవిధంగా విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీదవుతుంది. వృషభ రాశి వ్యక్తులు చేస్తున్న పనులలో మీరు ఎక్కువగా కృషి చేయడం వలన మీ యొక్క పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. మీ పనితనం వలన మీకు ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తోంది. వృషభ రాశి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉండి చెప్పుకోలేని కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక లబ్ధి పొందుతారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి ఈ రాశి వ్యక్తులు మీ దగ్గరలోని దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.